అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతికి రైల్వే లైన్ ఏర్పాటుపై ఫోకస్ పెంచింది. భూసేకరణకు కుస్తీ పడుతోంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం వైపు కూటమి ప్రభుత్వం బడిబడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే కీలక నిర్మాణాలకు అనుమతులిచ్చింది. ఇదే సమయంలో అమరావతి రైల్వే లైన్ ఏర్పాటుపై ఫోకస్ పెంచింది. అందుకు అవసరమైన భూసేకరణ కోసం తాజాగా గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రతిపాదిత భూసేకరణపై ఏమైనా అభ్యంతరాలుంటే జనవరి 16వ తేదీలోపు తెలపాలని ప్రజలకు సూచించింది. ఖమ్మం జిల్లా ఎరుపాలెం నుంచి అమరావతి మీదుగా రైల్వే లైన్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. నంబూరు వరకు నిర్మించే రైల్వే లైన్ కోసం 297 ఎకరాల భూమిని సేకరిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని పలు గ్రామాల్లో భూసేకరణ చేస్తామని చంద్రబాబు తెలియజేశారు. అమరావతి రైల్వే లైన్ ఏర్పాటుకు ప్రతిపాదించిన భూముల్లో 99% ప్రైవేటు భూములే ఉన్నాయి. ఇందులో 1-2 దేవాదాయ భూములు ఉన్నాయి. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత న్యాయపరమైన చిక్కులు ఏర్పడితే పరిస్థితి ఏంటని కూటమి సర్కార్ పునరాలోచిస్తోంది. అందుకోసం మార్గాలు వెతుకుతోంది. గ్రామసభలను ఏర్పాటు చేసి అభ్యంతరాలు స్వీకరించాలని నిర్ణయించింది. వీలైనంత త్వరగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఏపీ సర్కార్ కోరింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.